అంటే ఒక క్లారిటీ లేకుండా ఇలా కన్ఫ్యూజన్తో వెళ్తున్న టైంలో మీకంటూ ఒక డైరెక్షన్ ఇచ్చింది ఎవరు అంటే మీ మదర్, ఫాదర్, మీ ఫ్రెండ్స్, హూ ఆర్ దోస్ పీపుల్ అంటే యూ థింక్ దెవ్ రియలీ హెల్ప్ మీ అవుట్? సో అంటే ఒక విధంగా మై ఫాదర్ వాజ్ వెరీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ గివింగ్ మీ అ డైరెక్షన్. అంటే హీ వాజ్ వెరీ పర్టిక్యులర్ దట్ వీడిని ఏమనొద్దు, వీడు చేసేది వీడు చేయాలని చెప్పేసి. అట్ ద సేమ్ టైమ్ దేవర్ లాట్ ఆఫ్ ఫ్రస్ట్రేటింగ్ మూమెంట్స్ అనమాట నాకు. అంటే డాడ్ వచ్చేసి వాజ్ వెరీ ఆర్డెంట్ బిలీవర్ ఆఫ్ వాస్తు. ఆయన ఇంజనీర్ కాకపోతే హీ వాజ్ వెరీ సైంటిఫిక్, బట్ హీ యూస్ టు బిలీవ్ ఇన్ వాస్తు అలాట్. సో ఐ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ క్వారల్స్ విత్ హిమ్. ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏంది అది, బికాస్ ఆఫ్ మై ఫ్రస్ట్రేషన్ ఇన్ మై థింగ్. సో సైలెంట్గా ఎప్పుడు కూర్చోబెట్టి హీ యూస్ టు టెల్ మీ దట్ జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ గోల్. దట్స్ ది ఓన్లీ థింగ్ హీ యూస్ టు టెల్ మీ. ఐ స్టిల్ రిమెంబర్ దట్. ఇవన్నీ పక్కన పెట్టే, మిగతా ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ అ డిస్ట్రాక్షన్. నువ్వు ఈవెన్ యూస్ టు టెల్ మీ గర్ల్స్ కానీ ఇది కానీ వాట్ ఎవర్ యూ డూ ఇట్స్ జస్ట్ డిస్ట్రాక్షన్. జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ గోల్. వితౌట్ యువర్ గోల్ యు ఆర్ నాన్ ఎగ్జిస్టెంట్. నువ్వు సొసైటీలో ఏమైనా అవ్వాలి అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ వాట్ యూ బిలీవ్ ఇన్ అండ్ వాట్ యూ డూ టు గెట్ దేర్. సో this was a foundation that he laid down in my mind. Although I was always quarreling with him. అంటే వాస్తు ఏంది, అస్ట్రాలజీ ఏంది, న్యూమరాలజీ ఏంది, నాకు నమ్మకం లేదు డాడీ, అది ఇది అని. హీ వాజ్ అ స్టాంచ్ బిలీవర్. నా పేరులో కూడా 𝐵HACKER ఉంటుంది. CKER అని ఉంటుంది. సో ఆయన హీ వాజ్ అ స్టాంచ్ బిలీవర్ ఇన్ ఆల్ దట్ అనమాట. సో నేను ఎప్పుడు ఆర్గ్యూ చేసేది అండ్ హీ ఆల్వేస్ యూస్ టు కైండ్ ఆఫ్ టెల్ మీ నో డూ దిస్. సో దట్ I think he was the guy who kind of defined everything for me. But coincidence చూసుకోండి, coincidence లేకుంటే హిస్ డూయింగ్ ఏదో, ఈ ఇంటికి వచ్చినప్పుడు కూడా ఈ సెడ్ ద సేమ్ థింగ్ దట్ యూ విల్ గో ప్లేసెస్, కొంచెం ధైర్యంగా ఉండు అండ్ ఆల్సో జస్ట్ ఫాలో యువర్ గోల్ అని చెప్పారు. దట్స్ ది ఓన్లీ ఇన్స్ట్రక్షన్ హీ గేవ్. హీ పాస్డ్ అవే ఇన్ దిస్ హౌస్ ఓన్లీ. సో 2015 he passed away. It was a shattering moment for me. ఒకటి వచ్చేసి I found myself more directionless without him because he was constantly guiding me throughout. So ఆయన చనిపోయినాక the coincidence is that July 29th అండి the film released. I was skeptical when it will release and what it will do and stuff. కబాలి తోటి రిలీజ్ అవుతుంది అది ఇది అని చెప్పేసి. బట్ హీ టోల్డ్ మీ బిఫోర్, నువ్వు ఏం చేసినా ఇంటి నుంచి ఇట్ విల్ బీ గ్రేట్ అండ్ అన్నీ సెట్ చేసే పోతున్నాను నీకు అని చెప్పారు. So that was a kind of vibe that he gave me. And a lot of people used to ridicule him. Meer vastu astrology annappude a lot of people ridicule are out there to say science meed nammali deen meed endi adi. He faced all that. So July 29th it released. 100th day was on my birthday. 5th November was my birthday. 100th day was on my birthday. I just looked up at the sky at that day saying that I always argued with you. So I think that more than anything, his faith was what was more stronger than all his beliefs. And I feel that there is some force. It was a way that he was telling me, I'm there for you, I'm watching out. So అది అయిపోయిన తర్వాత February 19th TV premiere అయింది పెళ్లి చూపులు. That was his death anniversary. And I'm going to collect the award on May 3rd from the president. That's my parents' wedding anniversary. So these coincidences have really changed my perspective as to what my belief system was and what his belief system was. సో ఒక విధంగా నాకు ఒకటి అర్థమైందండి, అంటే ఆస్ట్రాలజీ వాస్తు నేను నమ్ముతానో నమ్మనో, ఎవరు నమ్ముతారో నమ్మరో కానీ వీ షుడ్ రెస్పెక్ట్ పీపుల్స్ ఫేత్. మీరు ఇప్పుడు గుడికి వెళ్ళి వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు గుడికి వెళ్ళి ఒక ఇఫ్ యూఆర్ వర్షిపింగ్ అ స్టోన్, అది మీ నమ్మకం. దట్ ఈస్ వాట్ ఈస్ గివింగ్ యూ ద కరేజ్ టు గో ఆన్ ఇన్ లైఫ్. That is what is making you believe that life is much more than all this. మీరు ఒక చిన్న థింగ్ ఫ్యాన్ అట్లా ఆఫ్ చేస్తే నాకు మంచిగా అవుతుంది అని నమ్ముతున్నారంటే దట్స్ యువర్ బిలీఫ్. దట్స్ గివింగ్ యూ హోప్. యూఆర్ డ్రాయింగ్ హోప్ ఫ్రమ్ ఇట్. సో దాన్ని ఎప్పుడు ఎవరు, ఐ డోంట్ థింక్ ఎనీబడి షుడ్ రిడిక్యూల్ ఇట్. ఇన్స్టెడ్ యూ షుడ్ ప్యాట్ దెమ్ ఆన్ ద బ్యాక్ అండ్ సే వాట్ ఎవర్ గివ్స్ యూ హోప్, గో అహెడ్. బికాస్ దట్స్ వాట్ మేడ్ మై ఫాదర్ బిలీవ్ ఇన్ వాట్ ఐ వుడ్ డూ. And ivala I'm believing in what he believed in. So true. A positive vibes always help. Correct. Always help. Whatever it is, మీరు అన్నట్టు a faith అన్నది ఒక particular దాంట్లో పెడితే human faith and hope is something else. Absolutely. So I believe in that and he's showing it ante. But you seem to miss him a lot. ఎందుకంటే ఆ సినిమా అన్నది నీ కళతో పాటు ఆయన కళ కూడా. Right, absolutely. He dreamt and he wanted to see you there. Absolutely. మొత్తానికి అది రిలీజ్ అయిన టైంకి ఆయన లేరు. అవును.
బట్ షూటింగ్ అంతా చూసారని విన్నాను ఆల్మోస్ట్. లేదు ఏది షూట్ చేయలేదు. అంటే మేజర్గా ఐ వాజ్ స్టిల్ స్ట్రగ్లింగ్ మ్యామ్. ఒక సినిమా చేయాలి అనేసి అనుకున్నాను. ఎందుకంటే తపన ఎందుకునిందంటే ఐ వాంటెడ్ టు ప్రూవ్ టు మై ఫాదర్ దట్ ఐఎమ్ వర్త్ సంథింగ్. నేను చేసేది ఐఎమ్ నాట్ ఫూలింగ్ అరౌండ్ డాడ్. ఇంజనీరింగ్లో M1 సప్లీ ఉన్నా కానీ టెక్నికలీ ఐఎమ్ గుడ్, టెక్నికలీ ఐఎమ్ స్ట్రాంగర్, టెక్నికలీ ఐ హావ్ స్టడీడ్ సినిమా. అది ఐ వాంటెడ్ టు ప్రూవ్ టు హిమ్. అంటే ఐ డోంట్ వాంట్ హిమ్ టు థింక్ దట్ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఆల్ ఫూలింగ్ అరౌండ్ అండ్ ఐఎమ్ సీరియస్ ఇన్ వాట్ ఐ డూ. టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఆయనకు తెలుసు అని అనుకుంటున్నాను. బట్ అది థియేటర్లో తీసుకెళ్ళి ఆయన చూపించాలనేసి అది చాలా ఉన్నిందనమాట. 2015, 2014 యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫస్ట్ స్క్రిప్ట్స్ బీటెక్ అని I sat here and narrated it to him. He was crying throughout. He was in tears and I was in tears. And I told him that I'll make this film. But somewhere down the line, I think it just didn't work out. But I still feel I unnaru chustunnaru anesi anpistundi. But that feeling is incomplete. Adi nana toti cinema chudalanedi it's not there. మీ మదర్ని కూడా మీరు మీ షార్ట్ ఫిల్మ్లో ఒక చిన్న రోల్లో మీరు యూ మేడ్ హర్ యాక్ట్. అంటే ఆవిడ రిఫ్యూజ్ చేసినా కూడా మీరు ఫోర్స్ చేసి యాక్ట్ చేయించారండి. రైట్. బట్ ఇప్పుడు ఐ హర్డ్ దట్ షీఈ్ నౌ యాక్టింగ్ ఇన్ బిగ్ టైమ్ యాక్టింగ్. షీఈ్ యాక్టింగ్ ఇన్ శేఖర్ కమల గారు ఫిల్మ్ ఇప్పుడు. ఓకే. ఫిదా అని చెప్పేసి. ఐ ఆల్వేస్ థాట్ దట్ షీ కాంట్ యాక్ట్. షీఈ్ నాట్. మీకు అనిపిస్తుంది ఆవిడకి యాక్ట్? ఎందుకంటే దగ్గర ఉన్న వాళ్ళని వి ఆల్వేస్ జడ్జ్ దెమ్. మనకు ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా నా పక్కనే ఉంటారు. వీడు నేషనల్ అవార్డు వచ్చిందంటే నాకు నమ్మబుద్ధి అయితే లేదురా అంటారు. ఎందుకంటే వి ఆల్వేస్ జోక్ అండ్ బీ లైక్ దట్. కాబట్టి ఇట్స్ ఆల్వేస్ దేర్. అంటే నాకు మమ్మీని చూసినప్పుడల్లా ఐ థింక్ ఆఫ్ హర్ యాజ్ చిత్ర క్యారెక్టర్ ఆమెతోటి ఇన్స్పైర్ అయింది అనుకోండి. బట్ ఐ డోంట్ థింక్ షీ కెన్ యాక్ట్ లైక్ అనేసి అనిపిస్తుంది. బట్ షీస్ ప్రూవ్డ్ మీ రాంగ్. అండ్ ఆఫ్టర్ డాడ్స్ పాసింగ్ అవే నాకైతే పుష్ చేస్తున్నాను మమ్మీని, డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ నౌ, యూ హ్యావ్ టు లివ్ యువర్ లైఫ్ అని. అండ్ షీ ఈస్ షోయింగ్ మీ త్రూ హర్ స్పిరిట్ ఆఫ్ modern independent day woman kind of thing. She is going and doing what she wants to do. She is living her dream actually more than me. So aa vidhanga I'm seeing a good actor developing in her. Okay. అయితే మీ పెళ్లి చూపుల్లో ప్రొటాగనిస్ట్ నాకు ఈజ్ రితు వర్మనే అనిపిస్తుంది మోర్ దెన్ విజయ్ దేవరకొండ. బికాజ్ మొత్తం సినిమా అంటే ఇట్స్ డ్రివెన్ ఇన్ హర్ యాంగిల్. అంటే ఆమె సైడ్ ఆఫ్ ఆ పర్స్పెక్టివ్ నుంచే స్టోరీ అంతా రన్ అవుతుంటుంది. దో ఇట్ ఈస్ అందులో షెఫ్ యాంగిల్ ఉండొచ్చు, లేకపోతే బిజినెస్ యాంగిల్ ఉండొచ్చు, ఇంకేదన్నా పెళ్లి చూపులు, లవ్ యాంగిల్, రకరకాలు ఉండొచ్చు. బట్ ద ఉమెన్ ఈజ్ ద డ్రైవింగ్ ఫోర్స్ దేర్. అండ్ మీరు ఉమెన్ని చాలా ఒక ఎంపవర్డ్ ఉమెన్గా, ఒక సెల్ఫ్ మేడ్, ఒక గోల్ ఉన్న ఉమెన్గా మీరు చూపించారు. ఈ ఇన్స్పిరేషన్ ఇప్పుడే చెప్పారు, మీరు మదర్ నుంచి డ్రా చేశారు. వాట్ ఆర్ దో సిమిలారిటీస్? అంటే ఆ క్యారెక్టర్ని మీరు అందులో పెట్టడానికి అలాంటి ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ అంటే దట్స్ వాట్ మ్యామ్. అంటే when I was a kid, all I remember is maaku chana financial insults undedi, ups and downs undedi, and to meet ends I used to kind of see my parents suffer. ఆ టైంలో మా మదర్ వచ్చేసి బస్ ఫేర్ కి చేంజ్ లేకపోతే షీ యూస్ టు క్యారీ మీ ఆన్ హర్ షోల్డర్స్. అమీర్పేట్ నుంచి షీ యూస్ టు వాక్ అనమాట. ప్రీ ప్రైమరీ స్కూల్ వరకు నడిచేది బస్సుకి చేంజ్ లేకుంటే. సో ఆ టైం నుంచి ఈ టైం వరకు షీ ఈజ్ ఆల్వేస్ బిన్ ఆన్ హర్ ఓన్. అంటే షీఈస్ బిన్ అ బిగ్ సపోర్ట్ సిస్టమ్ ఫర్ మై ఫాదర్. ఆల్దో మై ఫాదర్ వాజ్ అన్ ఎర్నింగ్ ఇండివిజువల్, షీ యూస్ టు సపోర్ట్ హిమ్ financially, she used to support the house, and I used to see these people work together. Okay. And adi juice party ki naku, I grew up in an environment where I never believed that somebody can be pertained to a kitchen, whether it's a man or a woman. They have to go out and live their life. So my mummy vachi school lo teaching cheyadam gaani, dan tarvata the way she was taking care of me, she's a homemaker and a independent woman outside, and I think we should celebrate that. Juggling it's very underrated jobs and anpistadi as for a woman. So adi choose I've grown up. So obviously my hero will be my mom and the father that I saw. So that's what I tried to put in. And obviously oka vidhanga Ritu protagonist unna gaani, she's appearing strong, but Vijay's character is also strong in a way that he's discovering something. Aina character kuda undi. So idi goppa idi ani cheppalem. Run time is the same. Absolutely. But as I said, intavaraku సినిమాల్లో ఎక్కడ ఒక women
డ్రివెన్గా చాలా రేర్గా వస్తాయి అలాంటి సబ్జెక్ట్స్. నేను చెప్పేది అది. కాకపోతే నేను నమ్మేదే నేను చేయొచ్చు కాబట్టి ఐ వెంట అహెడ్ అండ్ డిడ్ దట్. ఐ బిలీవ్డ్ ఇన్ దట్ స్ట్రాంగ్లీ అండ్ ఐ వెంట అహెడ్ అండ్ డిడ్ దట్. అండ్ మణిరత్నం గారి సినిమాలు కూడా హ్యూజ్ ఇన్స్పిరేషన్. ఆల్ హిస్ విమెన్ క్యారెక్టర్స్ ఆర్ సో స్ట్రాంగ్. దే ఆర్ యాక్చువల్లీ అలైవ్ అపార్ట్ ఫ్రమ్ ది అదర్ గ్లాస్ ఐడల్స్ దట్ వీ సీ. సో ఐ థింక్ దట్స్ వాట్ ఇన్స్పైర్డ్ us. ఏదైనా ఒక వెరీ మెమరబుల్ మూమెంట్ గుర్తుందా మీకు తరుణ్ డ్యూరింగ్ ద మేకింగ్ ఆఫ్ ద ఫిల్మ్? ఎక్కడైతే యూ ఫెల్ట్ దట్ యు నో రియల్లీ ఐమ్ డూయింగ్ అ గ్రేట్ వర్క్ అని అనిపించిన మూమెంట్? వన్ పర్టిక్యులర్ సీన్ ఇస్ చిత్ర అండ్ ప్రశాంత్ది మొనలాగ్ ఉంటుంది కాఫీ కప్లో లాస్ట్లో. సో మీరు అది వెరీ ఇర్రిలెవెంట్ సీన్ టు ద ఫిల్మ్ యాక్చువల్లీ. అది ఐ డోంట్ నో దట్ లాట్ ఆఫ్ పీపుల్ డింట్ సీ ఇట్ కమింగ్ త్రూ. ఇట్ వాజ్ చాలా ఆర్గానిక్ కాన్వర్జేషన్ లాగా ఉంటుంది అనమాట. సో మీకు గుర్తుందో లేదో, దే ఆర్ సిట్టింగ్ ఇన్ అ కాఫీ షాప్ లాస్ట్లో అండ్ దట్ రేడియో ఫ్రెండ్ ఈజ్ ఆల్సో దేర్. సో ఇట్ వాజ్ అ కాన్షియస్ ఎఫర్ట్ టు షూట్ దట్ ఆర్జే ఫ్రమ్ అవుట్ సైడ్ ద విండో అండ్ దీస్ గైస్ ఫ్రమ్ ఇన్సైడ్ ద ప్లేస్. ఎందుకంటే అక్కడి నుంచి షూట్ చేసినప్పుడు యూ నో దట్ షీఈ్ నాట్ అ రెలవెంట్ పార్ట్ ఆఫ్ ద సీన్. ఇమోషనల్గా ఆమె షీఈ్ నాట్ కనెక్టెడ్ ఇన్ ద ఫిల్మ్. మళ్ళీ వీళ్ళిద్దరినే లోపల నుంచి షూట్ చేసినప్పుడు యూ నో దట్ దే ఆర్ ఇమోషనలీ బాండెడ్. సో సినిమాటికలీ మనము ఏమేమి నేర్చుకున్నామో వాట్ ఎవర్ ప్రాక్టీసెస్ ఆర్ దేర్ ఆ పర్టిక్యులర్ సీన్లో ఉన్నాయి. సో ఆ ఇమోషన్ కూడా చాలా సటిల్ ఉంటుంది. ఆ డైలాగ్లో కూడా వాళ్ళు డైరెక్ట్గా ఏది చెప్పరు. మనం కూడా ఇప్పుడు కోపంగా ఉన్నామంటే మనం డైరెక్ట్గా చెప్పాం ఎందుకు కోపంగా ఉన్నాము. వీ టాక్ అబౌట్ అదర్ థింగ్స్. కాఫీ బాగుందా అంటే బాగాలేదంటుంది, మళ్ళీ ఆమె అడిగితే బాగుందంటుంది. సో దట్ కైండ్ ఆఫ్ థింగ్ ఐ రోట్ దట్ కాన్షియస్లీ. అండ్ వీళ్ళు కూడా పర్ఫార్మెన్స్ దే వర్ గివింగ్ ఇట్ ఇన్ అ వెరీ సాలిడ్ వే. వీళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా షీ వాజ్ అప్రైట్ సిట్టింగ్ లైక్ దిస్ అండ్ యూ నో త్రూ హర్ బాడీ లాంగ్వేజ్ దట్ షీఈ్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ హిమ్. హర్ హ్యాండ్స్ ఆర్ ఫోల్డెడ్ because she doesn't want to accept him. He is open-handed like that and his kind of body language is like this. So మీరు హాఫ్ ఫ్రేమ్ కట్ చేసుకొని కింద చూస్తే దట్ బాడీ లాంగ్వేజ్లో వేరే కమ్యూనికేషన్ జరుగుతుంది, పైన వచ్చి వేరే కమ్యూనికేషన్ జరుగుతుంది. సో చాలా విధాలుగా దట్ సీన్ వాజ్ వెరీ సినిమాటిక్ ఫార్ మీ యాజ్ అ ఫిల్మ్ మేకర్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. అది చాలా మందికి అర్థమైందో కాలేదో బట్ దట్స్ మై ఫేవరెట్ లిటిల్ సీన్ ఇన్ ద ఫిల్మ్ అనమాట. అది చేసిన తర్వాత నేను మా ఏడీస్ మా డైరెక్షన్ టీంలో మమ్మల్ని మేము చాలా పొగుడుకున్నాం అనమాట. ఇది అరే అనుకోని.